హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీవెన్ బ్లాగ్స్. నేను మీ వెనీలాని. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్స్ కొబ్బరి బూరెలు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు తడిపిండి 1/2 kg అంటే అరిసెల పిండి తీసుకున్నాను. దానికి ఈక్వలెంట్ పోర్షన్ 1/2 kg బెల్లం తీసుకున్నాను. మరి ఒక ముడి కొబ్బరికాయ ఫుల్ కొబ్బరికాయ తురుము తీసుకున్నాను, అంటే 2 చిప్పల తురుము తీసుకున్నాను. మనం ఒక గిన్నెలో 1/2 kg బెల్లం వేసేసుకొని బెల్లం తడిచేంత వరకు మనం 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తడిచేంత వరకు ఎక్కువ పోసుకోకండి. 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టి పాకం కోసం లేత పాకం, మరీ లేత కాకుండా మరీ అరిసెలకి పాకం కాకుండా సాఫ్ట్ బాల్ లాగా వచ్చేంత వరకు చేసుకోండి. మెత్తగా ఉండాలి, మరి మెత్త బాల్ అట్లా ప్లేట్లో మనం చూసుకోవాలి. ఈ పదం వస్తే చాలు, మనకి పాకం రెడీ అయిపోయినట్టే. మనకి ఇప్పుడు కొబ్బరి తురుము వేసేసుకోండి. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత 2 నిమిషాలు కుక్ కావాలి అది. ఇప్పుడు సిమ్లో ఉంచుకొని కొంచెంగా తడిపిండి వేసుకోండి. వేసుకొని కలుపుకుంటూ ఉండండి. అట్ ఎ టైం వేసుకోకండి, కొంచెం వేసుకోండి. లంప్స్ లేకుండా కలుపుకోండి. మంచిగా కలుపుకొని ఇట్లా మనకి కన్సిస్టెన్సీ రావాలి. మనకి ఒక్కొక్కసారి మనకి బెల్లం పాకం అనేది తేడాగా ఉన్నప్పుడు ఈ తడిపిండి సరిపోకపోతే మనం గోధుమ పిండి కలుపుకోవచ్చు. ప్రాబ్లం ఏమి రాదు, బూరెలు బాగానే వస్తాయి. నేను చూపించడం మీకు మర్చిపోయాను. ఈ టైంలో మనం ఇలాచీ పౌడరు 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. నేను 1/2 kg కొలత తీసుకున్నాను. మీకు 1 kg కొలత కావాలంటే 1 kg తడిపిండి, 1 kg బెల్లము, 2 ఫుల్ కొబ్బరికాయ తురుము అంటే 4 చిప్పల తురుము తీసుకోండి, కొబ్బరి తురుము. ఇప్పుడు చల్లారిపోయినాక వంటలు చేసుకొని ఒక కవర్లో ఆయిల్ రుద్దుకొని మనం పిండిని ఇట్లా అరిసెల్లాగా ఒత్తుకోవాలన్నమాట. మరీ సన్నగా ఒత్తుకోకండి, మరీ లావుగా ఒత్తుకోకండి. మన అరిసెలకి ఎట్లా ఒత్తుకుంటాం అట్లా ఒత్తుకొని నేను ముందుగానే కడాయిలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని ఒక్కొక్కటే వేయండి. ఎందుకంటే స్వీట్స్ అన్నీ మనకి సిమ్లో ఉంటేనే బాగా వస్తుంది. చూడండి ఎంత పూరీలాగా ఉప్పుతున్నాయో, ఎంత బాగా వస్తున్నాయి. ఇది టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది అరిసెల్లాగా మనం ఎక్సెస్ ఆయిల్ కోసం ప్రెస్ కూడా చేసుకోక్కర్లేదు. కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకొని ఎంత బాగా వచ్చాయో, పూరీలాగా బాగా వచ్చాయి. ఇట్లా బ్రౌనిష్ కలర్ రాగానే తీసేసుకోండి. నెక్స్ట్ బ్యాచ్ కూడా అట్లనే సేమ్ ప్రొసీజర్ చేసుకోవాలి. ఒక్కొక్కటే వేసుకోండి, అప్పుడే మనకి ఉడుకుతాయి బాగా. సిమ్లో ఉండి ఉడికించుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు కూడా ఇంట్లో చేసి టేస్ట్ చేసి చెప్పండి. నా డిష్ కనుక మీకు నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్